హలో అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను ఈ వీడియోలో వచ్చేసి మిల్ మేకర్ బిర్యానీ ఎలా తయారు చేసాలో చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ రైస్ అనేది బాయిల్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఆనియన్ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. అండ్ పుదీనా కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ ఆనియన్స్ వేసేసి తర్వాత పుదీనా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా అందులో వేసేసి కాజు యాడ్ చేస్తున్నాను. కాజు యాడ్ చేసినాక మిగిలిన స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. పుదీనా అనేది ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల అది క్రష్ చేసినాక ఆ మసాలాలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆనియన్ ఎలా అయితే మనం డీప్ ఫ్రై చేస్తామో సేమ్ అలాగే పుదీనా కూడా నేను అలాగే డీప్ ఫ్రై చేస్తాను. ఆ రెండు మిక్స్ చేసి బాగా క్రష్ చేసి మసాలా యాడ్ చేసి దాంట్లో కాజు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కర్డ్ యాడ్ చేశాను. కర్డ్ యాడ్ చేసి కూడా మొత్తం పుదీనా ఏదైతే ఉందో పుదీనా అండ్ ఆనియన్ బాగా క్రష్ చేసి బాగా మిక్స్ చేయాలి. అది మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేను ఆల్రెడీ వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న వాటర్ పిండేసిన మిల్ మేకర్ ఏదైతే ఉందో దాంట్లో అది కూడా వేసి చాలా బాగా మిక్స్ చేస్తాను. ఇట్లా చేయడం వల్ల మంచిగా మిక్స్ చేస్తేనే మసాలా అనేది దానికి మంచిగా పడుతుందండి. అప్పుడు బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లో కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. బిర్యానీ అంటే కలర్ కంపల్సరీ కదా, సో కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను. కలర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసేసి మొత్తం బౌల్కి మొత్తం రుద్దేస్తున్నాను. బికాస్ అడుగంటకుండా ఉంటుంది బిర్యానీ. మనం ఏదైతే బిర్యానీ దాంట్లో చేస్తున్నామో దాని కింద అడుగంటకుండా అండ్ ఫ్లేవర్ఫుల్గా బాగా టేస్టీగా వచ్చేలా ఉంటుంది అండ్ కింద అంటుకోదు. సో నేను ఫస్ట్ ఇక్కడ ఉడకబెట్టుకుని తీసుకున్న రైస్ని ఒక లేయర్ లాగా వేసాను. అట్లా వేస్తే ఏంటంటే ఫస్ట్ మసాలా కింద వేస్తే ఏంటంటే కొంచెం అడుగు అంటుతుంది అనమాట. సో అట్లా అంటకుండా నేను నెయ్యి రాసేసి ఫస్ట్ ఒక లేయర్ లాగా ఒక రైస్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది ఒక లేయర్ లాగా ఫామ్ చేస్తున్నాను. మొత్తం ఇట్లా లేయర్ లాగా వేసేస్తాను, అంటే మొత్తం మసాలా వేసేస్తాను. ఇట్లా మంచిగా మనం సెట్ చేసి పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి. అండ్ ఈ ఆనియన్స్ అండ్ పుదీనా ఆల్రెడీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కదా, దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది బిర్యానీ. నెక్స్ట్ వచ్చేసి నేను మిగిలిన రైస్ అంతా పైన పెట్టేశాను. ఇట్లా మొత్తం ఉన్న రైస్ అంతా పెట్టేసి గాలి వెళ్ళకుండా మంచిగా క్యాప్ మంచిగా పెట్టేసి స్టవ్ మీద ఒక 10 minutes వరకు ఉడికించుకుంటే బాగుంటుందని. చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్. అసలు యాక్చువల్గా నేను నార్మల్ రైస్తో చేశాను, మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా వచ్చిందండి. వన్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి. మనమైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఎలాగో వేస్తాం, అదేదో పుదీనా కూడా అలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి క్రష్ చేయడం వల్ల మసాలాలో చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా. మా బాబు తింటున్నాడు, టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తున్నాడు. చూడండి చాలా బాగుందని చెప్తున్నారు. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.